ప్రస్తుతం మనతో పాటు ఈరోజు కవిత గారు నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పోలవరం వల్ల ముప్పు పొందేటువంటి గ్రామాల గురించి మాట్లాడారు. సో చెప్పండి, అంటే నిజంగా మీ గ్రామం ముప్పు పొందుతుందా? పోలవరం వల్ల మీకేం ఎఫెక్ట్ అవుతుంది? పోలవరం ముంపులో మా గ్రామం లేనే లేదు. అటువంటి గ్రామాన్ని పోలవరం కింద కలుపుకున్నారు. కన్నాయగూడెం విలేజ్ అనేది అసలు ముంపులో లేదు. రియాప్టిషన్ దీంట్లో ఈ ముంపులో అసలు లేదని చెప్పి వాళ్ళే ఇచ్చారు రిపోర్ట్. కానీ ఆ గ్రామాన్ని తీసుకున్నారు. అట్లా అదే ప్రకారంగా 5 పంచాయతీలు కూడా అసలు సంబంధం లేదు, పైకి ఉన్నాయి. భద్రాచలం నుంచి పైకి ఉన్నాయి. ఇటువైపు తీసుకున్నాల్సి మధ్యలో ఒక 7 కిలోమీటర్ల మందం తీసేసుకున్నారు. ఇప్పుడు ఇటు వెళ్ళాలన్నా ఇటు తెలంగాణ అటు తెలంగాణ, మధ్యలో ఆంధ్ర ఒక 5 పంచాయతీలు ఉన్నాయి మధ్యలో. అందులో ఈ పురుషోత్తపట్నం అనే గ్రామంలో 900 ఎకరాల పైన ఉంది భూమి రాముడిది. అది అసలు ఆ భూమి మొత్తం ఎవరిసారి తీసేసుకుంటున్నారు అంతే. ఆంధ్రాలో ఉండటం వల్ల దానికి సెక్యూరిటీ లేదు. ఆ యువ గారు ప్రయత్నం చేస్తారు. మాకు 5 పంచాయతీలని మాకు ఇమీడియట్లీ అది మాకు ఆంధ్రాలో తెలంగాణలో కలపాలని మేము కోరుకుంటున్నాం. భద్రాచలంలో కలపాలని. భద్రాచలం తెలంగాణలో ఓన్లీ భద్రాచలం వరకు. తెలంగాణలో కలిపితే మాకు కొంచెం సౌలభ్యంగా ఉంటుంది. చదువు తెలంగాణ అయింది, అడ్రస్ ఆంధ్ర అయింది. దీనివల్ల మేము బాగా స్ట్రగుల్ అవుతున్నాం. అదే ప్రకారంగా ఇక్కడ వచ్చిన ఏమన్నా ఏ హాస్పిటల్ కేసు అయినా ఇంకొకటైనా ఫైర్ అయితే అసలు వచ్చేవాళ్ళు లేడు. ఫైర్ జరిగిందనుకో ఎక్కడో 200 కిలోమీటర్ల నుంచి రావాలి. హాస్పిటల్ పోవాలంటే ఆరోగ్యశ్రీ పోవాలంటే విజయవాడ పోవాలి, లేకపోతే వైజాగ్ పోవాలి. ఈ దరిదాపు మాకు వైజాగ్ చాలా 300-400 కిలోమీటర్ల దూరం. మేము ఖమ్మం భద్రాచలం లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళం మేము. ఈ ప్రాబ్లం బాగుంది మాకు. ఒక 7 కిలోమీటర్ల మందం తీసేసుకున్నారు. ఇప్పుడు ఇటు వెళ్ళాలన్నా ఇటు తెలంగాణ అటు తెలంగాణ, మధ్యలో ఆంధ్ర ఒక 5 పంచాయతీలు ఉన్నాయి మధ్యలో. అందులో ఈ పురుషోత్తపట్నం అనే గ్రామంలో 900 ఎకరాల పైన ఉంది భూమి రాముడిది. అది అసలు ఆ భూమి మొత్తం ఎవరిసారి తీసేసుకుంటున్నారు అంతే. ఆంధ్రాలో ఉండటం వల్ల దానికి సెక్యూరిటీ లేదు. ఆ యువ గారు ప్రయత్నం చేస్తారు. మాకు 5 పంచాయతీలని మాకు ఇమీడియట్లీ అది మాకు ఆంధ్రాలో తెలంగాణలో కలపాలని మేము కోరుకుంటున్నాం. భద్రాచలంలో కలపాలని. భద్రాచలం తెలంగాణలో ఓన్లీ భద్రాచలం వరకు. తెలంగాణలో కలిపితే మాకు కొంచెం సౌలభ్యంగా ఉంటుంది. చదువు తెలంగాణ అయింది, అడ్రస్ ఆంధ్ర అయింది. దీనివల్ల మేము బాగా స్ట్రగుల్ అవుతున్నాం. అదే ప్రకారంగా ఇక్కడ వచ్చిన ఏమన్నా ఏ హాస్పిటల్ కేసు అయినా ఇంకొకటైనా ఫైర్ అయితే అసలు వచ్చేవాళ్ళు లేడు. ఫైర్ జరిగిందనుకో ఎక్కడో 200 కిలోమీటర్ల నుంచి రావాలి. హాస్పిటల్ పోవాలంటే ఆరోగ్యశ్రీ పోవాలంటే విజయవాడ పోవాలి, లేకపోతే వైజాగ్ పోవాలి. ఈ దరిదాపు మాకు వైజాగ్ చాలా 300-400 కిలోమీటర్ల దూరం. మేము ఖమ్మం భద్రాచలం లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళం మేము. ఈ ప్రాబ్లం బాగుంది మాకు.